మీరు మాకేమిస్తే మేము మీకు అదే ఇస్తాం, మీరు మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం అని చెప్పి బయట దేశపు వాళ్ళందరికీ కామెంటు గట్టిగానే ఇచ్చుకుంటా కౌంటర్ చేయబట్టిండు ట్రంప్ సారు. మరి ఉన్నట్టుండి ట్రంప్ సారు ఈ మాట ఎందుకు అన్నాడు, ఏనుకోసానికి అన్నాడు, అసలు ట్రంప్ సార్కి వచ్చిన బాధ ఏందో అన్నీ తెలుసుకోవాలి కదా. వార్త తీసుకొచ్చిన మన ఖతర్నాక్గా చూడుండ్రి. అమెరికా వాణిజ్య విధానం మీద ఆ దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సారు ఒక కీలక ప్రకటన చేసిండుల్లా. అమెరికా వస్తువుల మీద ఏ దేశాలు ఎంత పన్నులు ఇదిస్తాయో ఇక నుంచి అమెరికా కూడా ఆ దేశాల వస్తువుల మీద గంతే పన్నులు మనం కూడా ఇది ఇవ్వబోతున్నామని చెప్పి ట్రంప్ సారు కుండ బాధలు కొట్టినట్టు చెప్పిండుల్లా. అమెరికా మీద ఇదించే పన్నుల ముచ్చట్లలో ఎక్కువ తక్కువలకు తావు లేదు అని క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు. అమెరికా వస్తువుల మీద ఎంత పన్ను ఇదిస్తారో గంతే పన్ను ఆ దేశాల వస్తువుల మీద కూడా అమెరికా ఇది అని చెప్పి ట్రంప్ సార్ చేసిన ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు వాణిజ్య రంగాలలో పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. ఇక ఈ ముచ్చటనంతా ఎక్స్ ఖాతా ఏదికగా ఆయన వంచుకున్నాడు. అయ్యా అమెరికా వాణిజ్య విధానాలు ఇక మీదట పూర్తి పారదర్శకంగా ఉండబోతాయని చెప్పి ట్రంప్ సార్ చెప్పిండు. ఒకవేళ ఏ దేశమైనా అమెరికా భారీగా పన్నులు విధిస్తున్నదని భావిస్తే అమెరికా వస్తువుల మీద విధిస్తున్నటువంటి పన్ను ఏదైతే ఉన్నదో అది తగ్గించాలని లేదా రద్దు చేయాలని ట్రంప్ ఆయా దేశాలకైతే సూచన చేసిండు. అంటే మీకు మా రేటు గిట్టుబాటు కాకపోతే దాన్ని అక్కడి నుంచి ఎల్లగొట్టుండ్రి, మీరు అమ్ముకున్నాడు పెట్టుకోకుండ్రి అని చెప్పిండు అయ్యా క్లియర్ కట్ గా. ఏదైనా దేశం అమెరికాలో ఒక ప్రొడక్ట్ ను తయారు చేస్తే ఆ ఉత్పత్తుల మీద అమెరికా ఎటువంటి టారిఫ్ విధించదని కూడా ప్రకటన చేసిండు. చాలా ఏళ్లుగా కొన్ని దేశాలు వాణిజ్య పరంగా అమెరికాతోని సవ్యంగా వివరించలేదని చెప్పి అటువంటి దేశాలల్లో అమెరికా శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలు కూడా ఉన్నాయని చెప్పి ట్రంప్ సారు ఎక్స్ వీడియోలో చెప్పుకుంటా వచ్చిండు. అమెరికా ఆర్థిక భారాన్ని భరించుకుంటా కూడా చాలా దేశాలకు కొన్నేళ్లుగా సాయం చేసిందని చెప్పి ఇప్పుడు ఆ దేశాలు ఈ విషయాన్ని ఇరకబట్టాల్సిన సమయం ఆసన్నమైనదని కూడా ట్రంప్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అమెరికా సాయం పొందిన దేశాలన్నీ వాణిజ్య పరంగా మన దేశంతో సఖ్యంగా నడుచుకోవాల్సిన టైం వచ్చిందని ట్రంప్ సార్ ఎక్స్ వీడియోలో చెప్పిన పెద్ద మాట ఇది. ఇక ట్రంప్ సార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వాణిజ్య విధానాలను ప్రక్షాళన చేసుడే కాదు దాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు అయ్యా. స్టీలు అల్యూమినియం దిగుమతుల మీద కూడా అదనంగా 25% టారిఫ్ ఏస్తామని చెప్పి కూడా ప్రకటన చేసిండు. ఇండియాతో సహా అన్ని దేశాల నుంచి చేసుకునే దిగుమతుల మీద ఈ టారిఫ్ పడనున్నది అన్నట్టు. దీంతో పాటు మా మీద ఎక్కువ టారిఫ్లు ఎత్తున్న దేశాల మీద కూడా అంతే స్థాయిలో టారిఫ్లు ఇదిస్తామని చెప్పి కూడా ట్రంప్ సారు మొదటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాడు. అయితే మెక్సికో కెనడా నుంచి చేసుకునే అన్ని దిగుమతుల మీద 20% టారిఫ్ ఏస్తామని చెప్పి కూడా మొదట ప్రకటన చేసిండు ట్రంప్ సారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని 30 రోజుల పాటు వాయిదా వేసిండు. చైనా మీద వేసినటువంటి 10% టారిఫ్ను మాత్రం వెనకకు తీసుకోలే. దీనికి స్పందనగా చైనా కూడా అమెరికా వస్తువుల మీద 15% టారిఫ్ ని విధించింది అయ్యా. వలసలను కంట్రోల్ చేసేందుకు ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్లను ట్రంప్ ఆయుధంగా వాడుతున్నారు. ఏదేమైనా ట్రంప్ వస్తే దుంపదెంచుతాడని అనుకున్నాం కానీ గింతగానం దుంపదెంచుతాడని మాత్రం మేము ఎవరం అనుకోలేదని చెప్పి కొంతమంది అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం ఏదేమైనా ట్రంప్ సార్ పరిపాలన డేరింగ్ అండ్ డాషింగ్ డైనామిక్ లీడర్ ఎవరన్నా ఉన్నారని అంటే మన ట్రంప్ అని ఈ తీరుగా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే చెప్పుకుంటున్నారయ్యా.